నీ అవ్వ గీ ముచ్చటైతే ఇంటర్ చదివేటోళ్లకు పెద్దదంటే చాలా పెద్ద ముచ్చటుల్లా జీవితంలా గింత మంచి ముచ్చటింటామని వాళ్ళు కూడా ఎన్నడూ అనుకోలే కావచ్చు. పరీక్షలు అత్తున్నాయంటేనే భూకంపం సునామీ వచ్చిన దానికంటే ఎక్కువ భయం అవుతుంది. ఎట్లా రాతామో, రాసినాక ఎన్ని మార్కులు వస్తాయో, పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో, ఏమవుతుందో ఏందో అని కొక్కు పట్టిన కోడి లెక్క అనుకుతారు పిల్లగాన్లు. ఇక ఇప్పటికెంచి గసంటి భయమేం అవసరం లేదంటున్నారు ఏపీ సర్కారోళ్ళు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పరీక్షలు పెట్టారట. ఇక అగో గిదెక్కడి ముచ్చట్రో అని పరిశాన్ అవుతున్నారు కదా. అయితే పురాగా చూడు నీకు ముచ్చట. గిప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ గిసొంటి ముచ్చటిన్ లేదుల్లా. ఇన్నొద్దులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కు పరీక్షలు పెట్టేటోళ్ళు గాని గిప్పటికెంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పరీక్షలు పెట్టారట. సెకండ్ ఇయర్ లోనే పెడతారట బోర్డ్ ఎగ్జామ్స్. మరి ఈ ఆలోచన ఎందుకు చేసిండ్రటనంటే ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్, ప్రెషర్ తగ్గుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. అగ్గో పిల్లగాండ్లకు టెన్షన్ ఉండొద్దనే గీ ఆలోచన చేసిండ్రట. ఇంకేదన్నా వేరే పరీక్షలు రాసుకోవాలన్నా రాసుకోనికి ఉపయోగపడుతుందని అంటున్నది మేడం. ఇక మరి గీ ఆలోచన మీద ఇవ్వలేమనుకుంటున్నారు ఏంది అనేది 26వ తారీఖు లోపల చెప్పచ్చట. 26th జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. ఇక గిదీంతోటి పిల్లగాండ్లకు పుస్తకాల పాఠాలు కూడా బగ్గ తగ్గుతాయట. ఇప్పుడు NCERT సిలబస్ తీసుకుంటే మన మ్యాథ్స్ సిలబస్ తగ్గుతుంది, కెమిస్ట్రీ సిలబస్ తగ్గుతుంది, ఫస్ట్ ఇయర్కి బాటనీ జూలాజీ సిలబస్ తగ్గుతుంది. సో వీఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ 1A 1B విల్ బి సింగిల్ సబ్జెక్ట్ నౌ. 2 సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది. సిమిలర్లీ బాటనీ జూలాజీ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ బయాలజీ ఇట్ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ బయాలజీ. ఇక గిదే కాకుండా ఇంకో ఆలోచన కూడా చేసిండ్రు. 6th సబ్జెక్ట్ వీఆర్ గివింగ్ ఆప్షన్ యాజ్ అ అడిషనల్ సబ్జెక్ట్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ 6th సబ్జెక్ట్ ఆల్సో ఆప్షనల్గా. CBSE ప్యాటర్న్కి వెళ్తున్నాము. దిస్ ఈజ్ ఆల్ ఫాలోడ్ బై CBSE. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ 5 సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ 6 సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది. స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. 6 పరీక్ష పేపర్లు రాసి ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా కూడా పాస్ అయిన కిందికేనాట. అంటే కారు టైరు పంచర్ అయితే స్టేప్ని లెక్క అన్నట్టు 6వ పుస్తకం. అట్లని చెప్పి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయినా కూడా సెకండ్ ఇయర్ లో కూర్చోవచ్చు అనుకునేరు. గట్ల నడవది. పాస్ అవ్వాలి, వాళ్ళ మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. 9th ఎలా పాస్ అవుతారు, 8th పాస్ అవుతారు, 11th కూడా పాస్ అవ్వాలి. అంతే 11th క్లాస్లో ఎగ్జామ్స్ ఉంటాయి, పర్సంటేజ్ పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే ఫెయిల్ అయిపోతారు. 8వ తరగతి 9వ తరగతిలో ఎట్లా పాస్ అవుతారో గట్లనే 11వ తరగతిలో కూడా పాస్ కావాలన్నట. కాకపోతే బోర్డు ఎగ్జామ్లు ఉండేవి. ఒకటి అనే మోతలుండయి అన్నట్టు ఫస్ట్ ఇయర్ లా. ఇక పిల్లగాండ్లు పుస్తకాలను బట్టి పట్టినట్టుగా కాకుండా మంచిగా జ్ఞానం వచ్చేటందుకు గీకమతి కూడా చేసిండ్రట. అన్ని సబ్జెక్ట్స్కి 500 ఇన్ ఫస్ట్ ఇయర్, 500 ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్. ప్రతి సబ్జెక్ట్కి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్స్. సో అలా చేస్తే MPC మార్క్స్ విల్ బి 380 థియరీ, 120 ఇంటర్నల్స్ ప్రాక్టికల్. BIPC 370 థియరీ, 130 మార్క్స్ ఇంటర్నల్స్ ప్రాక్టికల్. అండ్ హ్యుమానిటీస్ విల్ బి 400 మార్క్స్ థియరీ, 100 మార్క్స్ ఇంటర్నల్స్. థియరీ మీరు మాత్రమే చూస్తున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదా ఆ విద్యార్థికి దాని మీద అసెస్మెంట్ ఏమీ లేదు. ఓన్లీ థియరీ రోట్ లెర్నింగ్ కాకుండా వాళ్ళ అప్లికేషన్, ఇంగ్లీష్లో లిస్నింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ కూడా అసెస్మెంట్ జరగట్లేదు బోర్డులో. కాబట్టి ఈ ఇంటర్నల్ మార్క్స్ స్కీమ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. వచ్చే ఏడాదికించి ఇవన్నీ నడతాయట. గాని మరి పిల్లగాండ్లకి కొత్త చదువులకు అలవాటు పడతారో లేకపోతే గిదేందిరా అయ్యా అని ఆగమవుతారో చూడాలే. గాని ఫస్ట్ ఇయర్ల పరీక్షలు లేకపోవడైతే హ్యాపీనే అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరికైనా కొందరు పిల్లగాండ్లు.